తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతో హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం నీరసంతో ఆసుపత్రికి చేరిన కేసీఆర్కి వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా ఆసుపత్రి వర్గాలైతే తెలిపాయి. యశోద ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రాథమిక పరీక్షలో ఆయనకి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, తక్కువ సోడియం స్థాయిలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ పరిస్థితుల్ని కంట్రోల్ చేసేందుకు ఆయనకి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అన్ని ఇతర కీలక ఆరోగ్య పారామీటర్స్ సాధారణ స్థితిలో ఉన్నాయని యశోద ఆసుపత్రి వైద్య బృందం అయితే స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ని సందర్శించినట్టుగా సమాచారం. కవితతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే కొందరు నాయకులని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే 71 ఏళ్ల కేసీఆర్ను సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో ఉంచారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని వైద్య బృందం అన్ని సాధ్యమైన చర్యలు తీసుకుంటుంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన యశోద ఆసుపత్రి డాక్టర్స్, అధికారులతో మాట్లాడి కేసీఆర్కి ఉత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. కేసీఆర్ గతంలో 2023 డిసెంబర్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పడిపోవడంతో తుంటి ఎముక విరిగి శస్త్రచికిత్స కూడా చేసుకున్నారు. ఆ టైంలో కూడా యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ డాక్టర్లు ఆయన నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఆరోగ్యంపై మరిన్ని అప్డేట్స్ ఆసుపత్రి వర్గాలు విడుదల చేయబోతున్నాయి. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివిటీ తగ్గించారు. ప్రజల్లోకి పెద్దగా రావట్లేదు. ఆ మధ్య కాంగ్రెస్ పాలనకి సంవత్సరం ముగిసిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి పోరాటానికి సిద్ధమవ్వండని కూడా పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు. కానీ తర్వాత మళ్లీ యాక్టివ్ లేదు. ఆయన ఫామ్ హౌస్ నుంచి అంతా గమనిస్తున్నారు. అక్కడి నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కేటీఆర్, హరీష్ రావు మాత్రం నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష స్థానంలో చురుగ్గా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అయితే కవిత అంశం పార్టీకి సమస్యగా మారుతోంది. ఆమె ఏం చేసినా అది పార్టీకి మైనస్ అవుతుందనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతినడం శ్రేణుల్ని ఒకంత కలవరపరిచింది. త్వరలో ఆయన డిశ్చార్జ్ అవుతారని కూడా అందరూ ఆశిస్తున్నారు.